అందరికీ నమస్కారం. ఈరోజు ధరిత్రి దినోత్సవం. సముద్ర వసనేదేవి పర్వతస్సన మండల విష్ణుపత్ని నమస్సుభ్యే పాదస్పర్శ క్షమస్వమే. మనం ప్రతిరోజు లేవంగానే భూమాతకు పాదం మోపగానే ఈ శ్లోకం పఠించాలి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అమ్మ మేము ఈ భూమిపైన పాదం మోపుతున్నందుకు క్షమించండి, క్షమస్వమే అంటే చూడండి, భూమిపైన భూమాతకు మనం పాదం మోపంగానే క్షమించమని అడగాలి. కానీ నేడు మనం అందరం ఏం చేస్తున్నామంటే, భూమిని మొత్తం పొల్యూషన్ చేస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మొత్తం ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే మొత్తం భూమిని నాశనం చేస్తున్నటువంటి జీవి ఏదంటే అది కేవలం మనుషులే. కాబట్టి భూమాత మనం పొల్యూషన్ చేస్తున్నాం, భూమిని నాశనం చేస్తున్నాం. మరి ఒక్కసారి ఆలోచించండి, భూమిపైన పాదం పెడుతున్నందుకే మనం భూమాత క్షమించమని అడగాలి. మరి భూమిని మొత్తం నాశనం చేస్తున్నాం, భూమిని చెట్లను కొట్టేస్తున్నాం, ప్రకృతిని నాశనం చేస్తున్నాం, ప్రకృతి మాత సంక్షోభంలో ఉంది. మరి భూమాత మనల్ని ఎట్లా క్షమిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి భూమిని ఇప్పటికైనా మేల్కొని కృతజ్ఞతతో పర్యావరణాన్ని రక్షిద్దాం. ధరిత్రి మాతకు కృతజ్ఞతతో మొక్కలు నాటి ఈ భూగోళాన్ని సమస్త జీవరాశితో మమేకంగా జీవించి పర్యావరణాన్ని కాపాడుదాం. ధరిత్రి మాతాకి జై, ధరిత్రి మాతాకి జై, భూమాతాకి జై.